Hello friends, welcome to Sankalp Study Success Lectures, Way to Learning and Key to Success, and lecture number 3, current events for UPSC and EPFO exam. Okay, now if you have any doubts, please mail to me divyamam2020@gmail.com. Let us discuss in detail. సో ఇక్కడ మనకి ఇయర్ రివ్యూ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ గురించి జస్ట్ ఇది నేను చాలా ఫాస్ట్గా చెప్తానండి, ఎందుకంటే మీకు ఇవన్నీ కూడా ఆల్రెడీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, గవర్నమెంట్ స్కీమ్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ స్కీమ్ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెనేషన్ జరిగిపోయింది. ఓకేనా, వాట్ ఆర్ ద మేజర్ హైలైట్స్ అండర్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్లో 2019లో ఏంటేం జరిగాయి అని అంటే చూసుకోండి ఒకసారి. ఓకేనా, సో ప్రధానమంత్రి కిసాన్ మన్ధన్ యోజనలో మనకి ఏంటి పెన్షన్ అమౌంట్ 3000 రూపీస్, మినిమం పెన్షన్ అమౌంట్ 3000 రూపీస్ అనేది ఇవ్వాలి ఎవ్రీ ఎలిజిబుల్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి అనేసి ఈ పర్టికులర్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేనా? సో ఫార్మర్కి ఎంత ఏజ్ వచ్చినప్పుడు 60 ఇయర్స్కి వచ్చినప్పుడు వాట్ ఈస్ ద ఎంట్రీ ఏజ్ 18 to 40 ఇయర్స్. ఓకేనా, సో దాకా మంత్లీ కాంట్రిబ్యూషన్ ఎంత 55 రూపీస్ టు 200 రూపీస్. ఓకేనా, సో చూడండి ఇక్కడ మీరు మంత్లీ కాంట్రిబ్యూషన్ 55 to 200 అండ్ వాలంటరీ అండ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్, ఇది వాలంటరీ అండ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. ఓకేనా, సో 18 to 40 ఇయర్స్ అనేది 60 ఇయర్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి 3000 రూపాయలు కనీసం, అంటే డిపెండింగ్ ఆన్ దేర్ కాంట్రిబ్యూషన్ మీద వాళ్ళకి మినిమం పెన్షన్ అనేది ఉంటుందన్నమాట. అందులో తక్కువ మినిమం 3000 రూపీస్ పర్ మంత్ అనమాట. ఓకేనా, సో దిస్ పర్టికులర్ కిసాన్ మన్ధన్ యోజన వాజ్ ఇనాగరేటెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ ఆన్ 12 September 2019 provides for payment of minimum pension. సో ఇక్కడ ఏంటంటే 2019 రీసెంట్ వన్ కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా ఈ క్వశ్చన్ మనకి ఎగ్జామ్లో ఉంటుంది. అలాగే నెక్స్ట్ వన్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ఓకేనా, కిసాన్ మన్ధన్ యోజనకి కిసాన్ సమ్మాన్ నిధికి డిఫరెన్స్ కన్ఫ్యూజ్ కావద్దు. ఓకేనా, డిఫరెన్స్ సరిగ్గా చూసుకోండి. PMKMY అది, PM కిసాన్ ఇది. ఓకేనా, సో కిసాన్ సమ్మాన్ నిధిలో వాళ్ళకి ఏంటంటే కనుక ఫినాన్షియల్ అసిస్టెన్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. సో దీన్ని కూడా మనకి 2019లోని ప్రైమ్ మినిస్టర్ గారు ఇనాగరేట్ చేయడం జరిగింది. 6000 per year వాళ్ళకి 3 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తారు. సో ఈ 3 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్లో ప్రతి ఒక్క ఇన్స్టాల్మెంట్లో 2000 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీకు అదే చెప్పాను, ఈ 2000 రూపీస్లో కాంట్రిబ్యూటరీగా వాళ్ళ యొక్క పెన్షన్కి అమౌంట్ అనేది ఈ 2000 రూపీస్ నుంచి పే చేసుకోవచ్చు అని చెప్పాను మీకు, రైట్? గవర్నమెంట్ స్కీమ్స్ చెప్పినప్పుడు. సో అది వాళ్ళ ఇష్టం, డైరెక్ట్గా మేము బ్యాంక్కి కడతాము అన్నా, లేకపోతే ఎలాగో గవర్నమెంట్ నుంచి 2000 రూపీస్ వస్తాయి కదా, సో దానిలో అమౌంట్ కట్ చేసుకోండి అన్నా కూడాను, అంటే ఆఫ్టర్ క్రియేటింగ్ ద 2000 రూపీస్ దే కెన్ కట్ ఫర్ దట్ పెన్షన్ అమౌంట్, పెన్షన్ కాంట్రిబ్యూషన్ అనమాట. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే కనుక ఇనీషియల్గా ఓన్లీ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఎవరికైతే 2 హెక్టార్ల ల్యాండ్ ఉంటుందో వాళ్ళని మాత్రమే కవర్ చేశారు. బట్ ఇప్పుడు అందరికీ కూడాను ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఆల్ ఫార్మర్ ఫ్యామిలీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్ సైజ్. ఓకేనా, ఎలాంటి ఎక్స్క్లూజన్స్ లేవన్నమాట. అందరు ఫార్మర్స్కి కూడాను ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ప్రధానమంత్రి కిసాన్ .gov.in అనే ఒక వెబ్ పోర్టల్ ఉంటుంది, దానిలోని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండ్ ఎవ్రీథింగ్, రైట్? అండ్ నెక్స్ట్ వన్ ఈనామ్, నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్, వన్ నేషన్ వన్ మార్కెట్ అన్న ఉద్దేశంతో ఈనామ్ తీసుకురావడం జరిగిందనమాట. ఈనామ్ ఇది కూడా నేను మీకు స్కీమ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ ఆర్ ఈనామ్ on online trading platform for agriculture commodities in India. ఓకే, అగ్రికల్చర్ కామోడిటీస్ గురించి మనకి ఉన్నటువంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఏంటి? ఈ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్. సో దీనిలోని ఈ పర్టికులర్ మార్కెట్లో ఏంటంటే కనుక ఫార్మర్స్, ట్రేడర్స్, బయ్యర్స్ ఒకటే ఆన్లైన్ ట్రేడింగ్లో ఉంటారనమాట. ఓకేనా, విత్ ఆన్లైన్ ట్రేడింగ్ ఇన్ కమోడిటీస్, అంటే డైరెక్ట్గా ఇంటర్మీడియట్స్ ఇంకెవరు ఉండరు. ఫార్మర్, ట్రేడర్, అదే బయ్యర్, వీళ్ళిద్దరి మధ్యలో కోఆర్డినేషన్ అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా, సో హియర్ ద మార్కెట్ విల్ ప్రొవైడ్ ద బెటర్ ప్రైస్ డిస్కవరీ అండ్ ప్రొవైడ్ ద ఫెసిలిటీస్ ఫర్ మార్కెటింగ్ ఆఫ్ దేర్ ప్రొడ్యూస్ ఆఫ్ ద ఫార్మర్. ఓకేనా, సో దట్స్ ఇట్. మీకు ఇక్కడ ఏంటంటే కనుక ఈ మూడు స్కీమ్స్ కూడా మనకి 2019లోని అగ్రికల్చర్లో వచ్చాయి కాబట్టి చాలా ఇంపార్టెంట్. మీ గవర్నమెంట్ స్కీమ్స్ చెప్పినప్పుడు కూడా ఫస్ట్ వాటినే చెప్పాను, ఆ తర్వాత రిమైనింగ్ చెప్పాను. ఓకేనా, అండ్ నెక్స్ట్ వన్ 23rd నేషనల్ యూత్ ఫెస్టివల్ 2020. ఓకేనా, సో నేషనల్ యూత్ ఫెస్టివల్. So under Ministry of Youth Affairs and Sports and State Government of Uttar Pradesh are jointly organizing the 23rd National Youth Festival. 2020లో మనకి 23rd అయింది. సో 2021లో మనకి, సో యాక్చువల్గా మనకి జనవరి 12న స్వామి వివేకానంద గారి బర్త్డే కదా, సో అతని బర్త్ యానివర్సరీ రోజు నాడు హీజ్ అ యూత్ ఐకాన్, రైట్?
సో నేషనల్ యూత్ ఫెస్టివల్ని ఆ డేట్న మనం సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. సో 1995 నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజింగ్ దిస్ నేషనల్ యూత్ ఫెస్టివల్. ఓకే, సో దిస్ వన్ ఈ సెలబ్రేటెడ్ ఆన్ బర్త్ యానివర్సరీ ఆఫ్ ద యూత్ ఐకాన్ స్వామి వివేకానంద ఆన్ January 12th. ఓకేనా. సో 2020లో ఇది ఒక పర్టికులర్ ఈవెంట్. ఓకేనా, నేషనల్ యూత్ ఫెస్టివల్ అనేది ఈవెంట్. సో ఏదైనా ఒక ఈవెంట్ జరిగినప్పుడు మనకు ఒక థీమ్ అనేది ఉంటుంది. ఆ ఇయర్లో థీమ్ ఏంటి? ఫిట్ యూత్ ఫిట్ ఇండియా. ఓకే, 2020లో నేషనల్ యూత్ ఫెస్టివల్ యొక్క థీమ్ ఏంటమ్మా? ఫిట్ యూత్ ఫిట్ ఇండియా. వాట్ అబౌట్ 2021లో దీని యొక్క థీమ్ ఏంటి అంటే కనుక యువ. ఓకే, యువ ఉత్సాహ్ నై భారత్ కా. ఓకే, సో అవన్నీ కూడా కొద్దిగా హిందీలో ఉన్నాయి, చూసుకోండి. యువ మీన్స్ ఉత్సాహ్ నై భారత్ కా. సో దట్ ఈస్ ద 2021 థీమ్. ఓకే, సో ది నేషనల్ యూత్ ఫెస్టివల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక మన భారతదేశంలో చాలామంది యూత్ ఉన్నారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటుంది. ఓకే, సో వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళకి ఒక ఆపర్చునిటీని ప్రొవైడ్ చేయాలి. ఆ ఆపర్చునిటీని ఈ నేషనల్ యూత్ ఫెస్టివల్లోని వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకేనా. రిమెంబర్ ఫ్రెండ్స్, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇక్కడ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ ఈస్ ఎ కరెంట్ ఈవెంట్. ఓకే, నేషనల్లో మన దేశంలో చాలామంది యూత్ ఉంటారు. ఎవ్రీ యూత్కి కూడా అంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటుంది. ఎస్పెషల్లీ యూత్కి ఉన్న టాలెంట్స్ని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళకు ఒక అవకాశాన్ని కల్పించాలి. ఆ అవకాశాన్ని కల్పించడానికి వీ నీడ్ సమ్ ప్లాట్ఫామ్, రైట్? ఆ ప్లాట్ఫామ్ ఏంటి? మనకి నేషనల్ యూత్ ఫెస్టివల్. ఓకే, so this particular 2020 National Youth Festival mainly focus on bringing the attention of the youth towards the dialogue and discussion on the selected thematic interfaces ma. Okay, so that is about this particular National Youth Festival. 2020లో ఎన్నో నేషనల్ యూత్ ఫెస్టివల్ అయింది, అవేమీ అడగరు, ఒక్క జస్ట్ థీమ్ అడుగుతారు అండ్ దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి తెలుసుకుంటే సరిపోతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ వన్ JBNF. సో JBNF జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ మా, చాలా చాలా ఇంపార్టెంట్ దిస్ వన్. ఓకేనా, ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది దీని మీద. జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్, వాట్ ఈస్ దిస్ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అనేది తెలుసుకోవాలి. సో ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హ్యాస్ సైన్డ్ ద మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ జర్మన్ బేస్డ్ KFWతోని వాళ్ళు అనుసంధానం చేసుకున్నారు టు ఎంకరేజ్ ద జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్. ఓకేనా, సో ఇక్కడ మీకు ఇది ఎవరు చేసుకున్నారు ఏంటి అవసరం లేదు. వాట్ ఈస్ ద జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అనేది మీరు తెలుసుకోవాలి. ఓకేనా, సో వాట్ ఈస్ ద జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అంటే మనకి ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. నార్మల్గా అగ్రికల్చర్ చేసేటప్పుడు ఒక రైతుకి అయ్యే ఖర్చులు ఏంటి? ఫస్ట్ వన్ సీడ్స్ కొనాలి. ఓకేనా, అండ్ ఫర్టిలైజర్స్ కొనాలి, పెస్టిసైడ్స్ కొనాలి. ఈ కెమికల్స్తో కూడుకున్నట్టు ఉంటాయి కాబట్టి వాటికి చాలా కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. ఎప్పుడైతే రైతు ఎక్కువ కాస్ట్ పెట్టి కెమికల్స్ అదే పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ అన్నీ యూజ్ చేసి ఒక క్రాప్ ప్రొడక్షన్ చేశారో ఆటోమేటిక్గా ఆ ప్రొడక్షన్ కాస్ట్ అనేది పెరిగిపోతుంది. ఓకేనా, సో దాన్ని తగ్గించాలి అంటే వీ షుడ్ నాట్ యూజ్ ద ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్. సో దాని గురించే ఈ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ని తీసుకురావడం జరిగిందనమాట. సో దిస్ పర్టికులర్ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ ఈజ్ అన్ ఆల్టర్నేటివ్ హోలిస్టిక్ అప్రోచ్. ఓకే, సో ఇన్ ఆర్డర్ టు డౌన్ గ్రేడ్ ద హై కాస్ట్ ఆఫ్ కెమికల్ ఇన్పుట్. ఓకేనా, యాక్చువల్గా అగ్రికల్చర్ వ్యవసాయానికి కావాల్సింది ఏంటి? ఇన్పుట్స్ ఒకటి మీరు మా గుర్తుపెట్టుకోండి, ఫర్టిలైజర్స్ కావాలి ప్లస్ పెస్టిసైడ్స్ కావాలి. ఓకేనా, హై కెమికల్ ఇన్పుట్స్ అనేవి మనం ప్రొవైడ్ చేయాలి. సో ఈ పర్టికులర్ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్లో మనకి అంతా కూడా న్యాచురల్ గ్రోత్ ఉంటుంది, క్రాప్స్కి యొక్క న్యాచురల్ గ్రోత్ ఉంటుంది. అంటే వితౌట్ యాడింగ్ ఎనీ ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్. రిమెంబర్ దిస్ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీకు ఇచ్చిన ఆప్షన్స్లో వితౌట్ యూజింగ్ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ అంటే ఆప్షన్ని కరెక్ట్ పెట్టండి. ఓకేనా, సి వితౌట్ యాడింగ్ ఎనీ ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ ఆర్ ఎనీ అదర్ ఫారిన్ ఎలిమెంట్స్. ఓకేనా, ఉండకూడదు. అండ్ ద వర్డ్ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్లో మనకేంటి? న్యాచురల్ గ్రోత్ ఆఫ్ క్రాప్స్ అంటే న్యాచురల్ ఫర్టిలైజర్ అంటే కృత్రిమమైన ఎరువుల్ని కాకుండా సహజబద్ధమైన ఎరువుల్ని ఉపయోగించి క్రాప్ని పెంచడం. జీరో బడ్జెట్ అంటే ఏంటి అంటే కనుక దీనివల్ల మనకేం ఖర్చు అవడం? ఫెర్టిలైజర్స్కి పెస్టిసైడ్స్ని కొనడం లేదు కదా. దట్ మీన్స్ వాట్? జీరో నెట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఆల్ ద క్రాప్స్.
ఓకేనా. అన్ని క్రాప్స్ మీద కూడాను మనకి ప్రొడక్షన్ కాస్ట్ ఎంత ఉంటుంది నాన్న? 0 ఉంటుంది. 0 నెట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఆల్ ద క్రాప్స్. ఓకే, ఇక్కడ ఏంటి అంటే కనుక ఇంటర్ క్రాప్స్ ఉంటాయి, బోర్డర్ క్రాప్స్ ఉంటాయి, మల్టీ క్రాప్స్ ఉంటాయి. మీకు తెలిసే ఉంటుంది ఇంటర్ క్రాప్స్ అంటే ఏంటి? సైమల్టేనియస్గా ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ మీద ఏంటి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ క్రాప్స్ని పండిస్తూ ఉంటారనమాట. దాన్ని ఇంటర్ క్రాప్స్ అని అంటారు. చూడండి, ఏదైనా ఒక పర్టికులర్ ల్యాండ్ మీద సైమల్టేనియస్గా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఒకటి ఉండదు, మోర్ దాన్ 1 క్రాప్ని పండిస్తారు. దాన్ని ఇంటర్ క్రాప్స్ అని అంటారు. ఓకేనా. బార్డర్ క్రాప్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ల్యాండ్లో ఈ మధ్యలో అంతా కూడాను ఒక పర్టికులర్ పంట ఉంటుందన్నమాట. అండ్ ఈ బార్డర్స్లో వేరే పంట అనేది ఉంటుంది. ఓకే, కాబట్టి వీటిని బార్డర్ క్రాప్స్ అని అంటారు. ఈ బార్డర్ క్రాప్స్ లేదా బేరియర్ ప్లాంట్స్ అనేవి లైక్ సెకండరీ ప్లాంట్స్ అనమాట. ఓకేనా. ఇవి మెయిన్ ఆధారం కాదు, ఈ మధ్యలో ఉన్నది మెయిన్. ఓకేనా, మెయిన్ పంట. ఈ చుట్టూ ఉన్న బార్డర్లో వేస్తారు కదా ఈ క్రాప్ ఏదైతే ఉందో పంట, అది సెకండరీ ప్లాంట్స్ అనమాట. ఓకే, సో దీస్ ఆర్ యూజ్డ్ విత్ ఇన్ ద బార్డరింగ్ ప్రైమరీ క్రాప్ ఫర్ ద పర్పస్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్. ఓకే, డిసీజ్ కంట్రోల్ చేయడం కోసం ఈ సెకండరీ క్రాప్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే మల్టీ క్రాప్స్ అంటే మోర్ దాన్ 1 క్రాప్స్. ఓకేనా. సో ఈ డిఫరెంట్ ఆల్ క్రాప్స్కి, ఓకేనా, ఆల్ క్రాప్స్కి కూడాను ప్రొడక్షన్ కాస్ట్ ఎంత అవుతుంది? 0. దట్ ఈస్ వై దిస్ ఇస్ 0 బడ్జెట్. సో మరి ఎక్కడి నుంచి వస్తుంది మనకి ఎరువులు అవన్నీ కూడాను? వీ షుడ్ ప్రొవైడ్, రైట్. దాన్ని ఇక్కడ ఫ్రమ్ కౌ డంగ్, కౌ యూరిన్ నుంచి మనం లోకల్గా అవైలబుల్గా ఉంటాయి కదా, సో వాటిని యూజ్ చేసుకొని మనం ఇన్పుట్స్ అనేవి ప్రొవైడ్ చేయాలన్నమాట. సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఆర్ ప్రాక్టీసింగ్ ద జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ ఇన్క్లూడింగ్ ఏపీ, ఉత్తరాఖండ్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్ అండ్ కేరళ. ఓకే, యూ మస్ట్ రిమెంబర్ ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్ అండ్ కేరళ. ఓకేనా, 1 2 3 4 5 6 స్టేట్స్. ఓకేనా, యూ మస్ట్ రిమెంబర్ దీ స్టేట్స్. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని అంటే కనుక ద ప్రోగ్రామ్ త్రూ కాల్డ్ రైతు సాధికార సంస్థ. ఓకేనా, RYSS, రైతు సాధికార సంస్థ. ఓకేనా, త్రూ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ దే ఆర్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంప్లిమెంటింగ్ ద జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్. ఓకేనా, సో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని 2015-16లో ఇనిషియేట్ చేశారు విత్ మల్టిపుల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఎన్హాన్సింగ్ ద ఫార్మర్ వెల్ఫేర్ అండ్ కన్జ్యూమర్ వెల్ఫేర్. ఓకేనా, సో మెయిన్ ఎవరిక్కడ ఫార్మర్ యొక్క దట్ మీన్స్ ఫార్మర్ ఇంపార్టెంటే, కన్జ్యూమర్ ఇంపార్టెంటే. ఓకేనా, ఫార్మర్ వెల్ఫేర్ని, కన్జ్యూమర్ వెల్ఫేర్ని దృష్టిలో పెట్టుకొని ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేయడం అనేది జరిగింది. సో రైతు సాధికార సంస్థస్ ఏవైతే ఉన్నాయో ఇవి నాట్ ఫర్ ప్రాఫిట్ కంపెనీస్. ఓకేనా, దట్ ఈస్ ఫుల్లీ ఓన్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకేనా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. రైతు సాధికార సంస్థస్, ఈ సంస్థల్ని 2015 నుంచి ఇనిషియేట్ చేశారు. ఓకేనా, ఈ పర్టికులర్ సంస్థ ఏంటంటే ఈ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఓకేనా, దిస్ పర్టికులర్ రైతు సాధికార సంస్థ అనేది ఫుల్లీ గవర్నమెంట్ కంపెనీ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కంపెనీ అండ్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్. అండ్ నెక్స్ట్ 2020లో మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ముఖ్యమైన స్కీమ్ ఏంటంటే అమ్మఒడి స్కీమ్. ఓకేనా, సో ఈ అమ్మఒడి స్కీమ్ గురించి మీకు అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో ఈ స్కీమ్ ఏంటి కనుక మదర్ అండ్ గార్డియన్ ఆఫ్ ద స్కూల్ ఎవరైతే ఉంటారో అంటే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఓకే, వాళ్ళకి 15,000 రూపాయలు యాన్యువల్గా వాళ్ళకి ఫినాన్షియల్ అసిస్టెన్స్ అన్ని ప్రొవైడ్ జరుగుతుంది ఫర్ ద ఎడ్యుకేషన్ పర్పస్. ఓకే, సో దీనికి ఏంటంటే కనుక అర్హత ఎలిజిబిలిటీ కలిగి ఉండాలి. ఖచ్చితంగా ఆ పర్టికులర్ ఫ్యామిలీకి వైట్ రేషన్ కార్డ్ అనేది ఉండాలి. దోస్ పీపుల్ ఆర్ బిలో పోవర్టీ లైన్ అయి ఉంటే కనుక వాళ్ళ యొక్క చిల్డ్రన్కి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది జగనన్న ప్రభుత్వం అనేది 15,000 రూపాయలు ఎడ్యుకేషనల్ అసిస్టెన్స్, ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుందన్నమాట. ఈ పర్టికులర్ స్కీమ్ని ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే January 26th, 2020 నుంచి, January 26th, 2020 నుంచి కూడాను మనకి ఈ స్కీమ్ అనేది ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంది. సో దానికి ఎంత బడ్జెట్ అలోకేట్ చేశారు ఇవన్నీ కూడా మనకి ఈ ఏపీపీఎస్సీకి ప్రిపేర్ అయిన వాళ్ళు చదువుకోండి, రిమైనింగ్ వాళ్ళకి అవసరం లేదు. ఓకే, ఇలాంటి స్కీమ్స్ ఏంటంటే పెట్టినప్పుడు 15,000 ఈజ్ వెరీ బిగ్ అమౌంట్, రైట్. సో ఒకటే ఫ్యామిలీ, 2 ఫ్యామిలీ, 3 ఫ్యామిలీయో కాదు కదా, దీనికి కోట్ల రూపాయల్లోని 7,000 కోట్లు, 8,000 కోట్లు. ద స్కీమ్ వాజ్ అలోకేటెడ్ బడ్జెట్ ఆఫ్ అరౌండ్ 6,000 crore ఫర్ ఒక సంవత్సరానికి 7,000 కోట్ల రూపాయలు పెడితే
పిల్లల చదువు అనేది అవుతుందన్నమాట. అంటే టోటల్ ఎడ్యుకేషన్ బడ్జెట్లో 20%ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రకంగా ఖర్చు పెడుతుంది. ఇక్కడ ఒక చిన్న క్రైటీరియా పెట్టుంటే బాగుంది. ఒకటి ఏంటంటే కేవలం గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలకి మాత్రమే 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అంటే బాగుంటుందేమో. ఆమె కరెక్ట్? ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలకి తల్లిదండ్రులకి ఎఫర్ట్ చేసి ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు అంటే దే కెన్ ఎఫర్ట్, రైట్? వాళ్ళకి ఎఫర్ట్ చేసినంత స్తోమత ఉంది కాబట్టి ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు జాయిన్ చేసి చదివిస్తున్నారు కదా, లేదంటే గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తారు కదా. సో ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే గవర్నమెంట్ స్కూల్లో మనకి ఎన్రోల్మెంట్స్ పెరుగుతాయి. ఒక బ్యాడ్ థింగ్ ఉండిపోయింది, గవర్నమెంట్ స్కూల్లోని ఎడ్యుకేషన్ బాగోదు, అక్కడ చదివితే వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, ఏంటి ఉండదు అని. ఓకే, సో ఐ డోంట్ నో వై అదర్ కంట్రీస్లో మ్యాక్సిమం వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లోనే చదివిస్తారు. అండ్ ద నెక్స్ట్ వన్ పొలిటీ నుంచి మనకి ఫండమెంటల్ రైట్స్ గురించి మీరు చదువుకోవాలి. సో జస్ట్ ఒక 2 minutes దీని మీద మీకు మాట్లాడతాను. ఫండమెంటల్ రైట్స్ మనకి పార్ట్ 3లో ఉన్నాయి. ఓకేనా? రిపీటెడ్గా మనకి పాలిటీ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్లో ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డైరెక్ట్ ప్రిన్సిపల్, స్టేట్ పాలసీ మీద క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, రైట్? సో ఫండమెంటల్ రైట్స్ అనేవి మన కాన్స్టిట్యూషన్లో పార్ట్ 3లో ఉన్నాయి. ఆర్టికల్ 12 to 35. యూ షుడ్ రిమెంబర్ ఆర్టికల్ 12 to 35 వీ హ్యావ్ ద ఫండమెంటల్ రైట్స్. ఇనీషియల్గా మనకి ఫండమెంటల్ రైట్స్ ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. ఓకేనా? సో ఈ ఫండమెంటల్ రైట్స్ని ఎక్కడి నుంచి బారో చేసుకున్నాం మనం? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఓకేనా? ద బిల్ ఆఫ్ రైట్స్, అక్కడ వాళ్ళకి బిల్ ఆఫ్ రైట్స్, ఇక్కడ మనకి ఫండమెంటల్ రైట్స్. ఓకేనా? ద ఫ్రేమర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ రూపకర్తలు ఎవరైతే ఉన్నారో దే డిరైవ్డ్ దే బారో దిస్ పర్టికులర్ కాన్సెప్ట్ ఫ్రమ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకొచ్చారనమాట. సో ఈ పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ రైట్స్ని ఏమని అంటారు అంటే కనుక మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియా అని అంటారు. విచ్ కంటైన్స్ ఎ వెరీ లాంగ్ అండ్ కాంప్రహెన్సివ్ లిస్ట్ ఆఫ్ జస్టిసబుల్ ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. అండ్ పర్టికులర్ ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ అనేది ఉంటుంది. ఓకే, ఫండమెంటల్ రైట్స్ ఆర్ గ్యారంటీడ్ బై ద కాన్స్టిట్యూషన్. ఓకే, దట్ మీన్స్ వాట్? మీకు మీ యొక్క ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులకి ఏమైనా భంగం వాటిల్లితే యూ కెన్ అప్రోచ్ ద కోర్ట్. ఓకే, బట్ నాట్ ద ఫండమెంటల్ డ్యూటీస్, బట్ నాట్ ద డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఓకే, ఫండమెంటల్ రైట్స్కి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అనేవి ఉంటాయి. సో ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో మనకి 7 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. అవి రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ అగెన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, రైట్ ఎడ్యుకేషనల్ రైట్స్ అండ్ ప్రాపర్టీ రైట్ అండ్ కాన్స్టిట్యూషనల్ రెమెడీ రైట్. ఓకే, సో ఇందులో మనకి రైట్ టు ప్రాపర్టీని తీసివేయడం జరిగింది. ఎప్పుడు? ఇది మీరు తెలుసుకోవాలమ్మా. 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978. ఓకే, ఇట్ ఈస్ మేడ్ ఏ లీగల్ రైట్, ఇట్ ఈస్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్. రైట్ టు ప్రాపర్టీని ఎలా చేశారు? లీగల్ రైట్గా చేయడం జరిగింది అండర్ ఆర్టికల్ 300A. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ అడిగారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్ ఈజ్ నాట్ ఇన్ ద ఫండమెంటల్ లిస్ట్? ఓకేనా, ఫండమెంటల్ రైట్స్ లిస్ట్ లేదు, సింపుల్ అడిగారు. ఒకసారి ఏ అమెండ్మెంట్ ప్రకారం రైట్ టు ప్రాపర్టీని తీసివేయడం జరిగింది, డిలీట్ చేయడం జరిగింది అని అడిగారు. అండ్ రైట్ టు ప్రాపర్టీ ఏ ఆర్టికల్ కింద ఉంది అని అడిగారు అనమాట. ఓకేనా, పార్ట్ 12 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 300Aలో మనకి లీగల్ రైట్గా ఉంది రైట్ టు ప్రాపర్టీ అనేది. సో యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్ 6. ఓకే, ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. నౌ వీ హ్యావ్ 6. రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు అగెన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ అండ్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. అండ్ నెక్స్ట్ వన్ బ్రూ రెఫ్యూజెస్ గురించి. సో ఈ బ్రూ రెఫ్యూజెస్ చాలా సైమల్టేనియస్గా మనకి లాస్ట్ ఇయర్ పేపర్లో వచ్చింది. ఓకే, గొడవలు త్రిపుర మిజోరంలోని బ్రూ కమ్యూనిటీకి మధ్యలో చాలా గొడవలు జరుగుతున్నాయి, రైట్? సో యూనియన్ హోమ్ మినిస్ట్రీ అప్పుడు ఏం చేశారంటే యూనియన్ హోమ్ మినిస్ట్రీ ఓవర్ సైనింగ్ ద క్వడ్రాపార్టీ, రైట్? అంటే త్రిపార్టీ లైక్ క్వడ్రాపార్టీ ప్యాక్ట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ విత్ ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ త్రిపుర, మిజోరం అండ్ లీడర్ ఆఫ్ ద బ్రూ కమ్యూనిటీ. ఓకే, ఇక్కడ ఏంటి అంటే కనుక త్రిపుర గుర్తుపెట్టుకోండి, మిజోరం స్టేట్ గుర్తుపెట్టుకోండి, అలాగే బ్రూ కమ్యూనిటీ. ఓకేనా, త్రిపుర మిజోరం గుర్తుపెట్టుకోండి. టు పెర్మనెంట్లీ సెటిల్ టు ఇంటర్నల్లీ డిస్ప్లేస్డ్ బ్రూ పీపుల్ ఇన్ త్రిపుర. ఓకే, వాట్ ఈస్ దేర్ దేనికి సైన్ చేసుకున్నారు వాళ్ళు అంటే కనుక బ్రూ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో దే కెన్ పెర్మనెంట్లీ సెటిల్ టు ఇంటర్నల్లీ డిస్ప్లేస్డ్ బ్రూ పీపుల్ ఇన్ త్రిపుర. సో బ్రూ పీపుల్ ఎవరు అంటే కనుక రియాంగ్స్ అంటారు, దే ఆర్ నోన్ యాజ్ రియాంగ్స్. ఓకే, సో దీస్ పీపుల్ ఆర్ స్కాటర్డ్ అక్రాస్ ద స్టేట్ ఆఫ్ అస్సాం, మిజోరాం అండ్ త్రిపుర.
ఇన్ ద స్టేట్ ఆఫ్ మిజోరం ఏంటంటే కనుక దే ఇన్హాబిట్ స్మాల్ పాకెట్స్ ఆఫ్ మమ్మిత్. ఎక్కడ ఉంటారు వాళ్ళు? ఈ ప్రదేశాల్లో ఉంటారు. ఓకేనా, లాన్గై, లాంగ్దతై, ఓకేనా, ఈ డిస్ట్రిక్ట్లో వాళ్ళు ఉండడం జరుగుతుందన్నమాట. హవెవర్ ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ ఏంటంటే కనుక మిజోరంకి బ్రూస్కి కాన్ఫ్లిక్ట్ ఏంటి అంటే కనుక మిజోరం వాళ్ళు ఏంటంటారంటే కనుక బ్రూ పీపుల్ ఇండిజీనియస్ పీపుల్ కాదు, అంటే మన దేశస్తులు కాదు, వేరే దేశం నుంచి మన దేశానికి వచ్చారు. దోస్ ఆర్ నాన్ ఇండిజీనియస్ ట్రైబల్ వాళ్ళు. సో దే షుడ్ బి డిలీటెడ్ ఫ్రమ్ మిజోరం. ఎలక్ట్రోల్ రోల్స్ నుంచి వాళ్ళని తీసేయాలి. ఇది కాన్ఫ్లిక్ట్ అనమాట. ఓకేనా, సో ఇక్కడ మీరు బ్రూ పీపుల్ అండ్ ఎవరు ఏ రాష్ట్రాలు అన్నది గుర్తుపెట్టుకోండి. ఎనఫ్. అండ్ ద నెక్స్ట్ వన్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఇది మీకు నేను చాలాసార్లు చెప్పాను షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ గురించి. అయితే 2020లో ఏంటంటే కనుక ప్రైమ్ మినిస్టర్ ఎవరు, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ విల్ బి ఇన్వైటెడ్ ద పార్టిసిపేట్ ఇన్ ద హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ కౌన్సిల్ మీటింగ్ ఆఫ్ ద షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ షుడ్ బి హోస్టెడ్ ఇన్ ఇండియా 2020. సో మన ఇండియాలో 2020లో జరగబోయే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క మీటింగ్, గవర్నమెంట్ కౌన్సిల్ మీటింగ్లోని పాకిస్తాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది అనమాట. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ గురించి చదువుకోవాలి. సో దీన్ని ఎప్పుడు ఫౌండ్ చేశారు? 2001లోని ఫౌండ్ చేశారు. ఓకే, ఇట్ వాస్ ఫౌండెడ్ ఇన్ 2001 బై చైనా, రష్యా, సెంట్రల్ ఏషియన్ కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్ అండ్ ఉజ్బెకిస్తాన్. ఓకే, వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ అంటే కనుక మీకు అది తెలుసు. ఇన్ ఆర్డర్ టు కంట్రోల్ ద టెర్రరిజం యాక్టివిటీస్. ఓకే, సో ఇక్కడ మనకి మొత్తం ఎన్ని ఉన్నాయి? 3 evils ఉన్నాయి. వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్? ఇట్ ఫార్మ్డ్ అగైన్స్ట్ ద నాన్ ట్రెడిషనల్ సెక్యూరిటీ ఛాలెంజెస్ అండ్ పర్టికులర్లీ ఫైటింగ్ విత్ ద 3 evils. వాట్ ఈస్ దట్? టెర్రరిజం, సెపరేటిజం, ఎక్స్ట్రీమిజం. ఈ 3 evilsని ఫైట్ చేయడం కోసం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది నిర్వహించడం జరిగింది. ఓకే, so you see here that this is very surprising. Unsurprisingly, the decision to accept both India and Pakistan as a full member states in 2017 was received with so 2017 nunchi we are the full members, India as well as Pakistan in the Shanghai Cooperation Organization. Okay, సో ఎప్పుడైతే మనం 2015 నుంచి ఫుల్ మెంబర్ అయ్యామో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అని, అప్పటి నుంచి కూడా వీఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద మల్టిపుల్ మీటింగ్స్ ఆఫ్ ద షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అండ్ ద రీజనల్ యాంటీ ర్యాట్స్. ఇక్కడ మీరు షాంఘై కోఆపరేషన్ గురించి చదివినప్పుడు ర్యాట్స్ గురించి కూడా చదువుకోండి, రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ గురించి. ఓకే, సో వాట్ అబౌట్ దిస్ ర్యాట్స్, రీజనల్ యాంటీ టెర్రరిజం స్ట్రక్చర్ అండ్ వాట్ ఈస్ ద official working language for the Shanghai Cooperation Organization? Chinese and Russia. Okay na, not English, Telugu, Hindi anything. Chinese and Russia. Okay na, it is based on what secretariat ekkada undi? బీజింగ్లో ఉంది, రైట్? చైనాలో బీజింగ్లో ఉంది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. సో దాని యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఏమవుతుంది మనకి ఇక్కడ? చైనీస్ ఒకటి, రష్యా ఒకటి. అండ్ నెక్స్ట్ వన్, దీనిలో రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ ఉంది. ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ ఆర్గాన్ ఆఫ్ ద ఎస్సీఓ. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క ఒక వింగ్, ఒక పెర్మనెంట్ ఆర్గాన్ ఏంటి? ర్యాట్స్. ఓకే, సో ఈ ర్యాట్స్ పర్టికులర్ రీజనల్ యాంటీ టెర్రరిజం స్ట్రక్చర్ ఏం చేస్తుంది? టు ప్రమోట్ ద కోఆపరేషన్ బిట్వీన్ ద మెంబర్ స్టేట్స్ అగైన్స్ట్ ద 3 evils. వాట్ ఆర్ ద 3 evils మీకు చెప్పాను? టెర్రరిజం, సెపరేటిజం అండ్ ఎక్స్ట్రీమిజం. ఓకేనా, సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ మనకి ఎక్కడ ఉంది? తష్కాంత్, ఉజ్బెకిస్తాన్లో ఉంది. ఓకేనా, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది మనకి? తష్కాంత్, ఉజ్బెకిస్తాన్లో ఉంది. దీని యొక్క సెక్రటరియట్ ఎక్కడ ఉంది మనకి? బీజింగ్లో ఉంది, చైనాలో. ఓకే, సో ఈ ర్యాట్స్ యొక్క రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ యొక్క హెడ్ని ఓకే 3-year టర్మ్స్కి ఎలక్ట్ చేస్తారనమాట. ఓకేనా, 3-year టర్మ్కి ఎలక్ట్ చేసుకుంటారు. సో 2020లో ఇండియాలో జరిగింది కదా మీటింగ్. సో 2019 షాంఘై కోఆపరేషన్ ఎక్కడ జరిగింది అంటే కనుక బైష్కేక్. యూ కెన్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ బిష్కేక్ ఆర్ బైష్కేక్. ఓకేనా, ఆన్ 22nd May 2019. ఓకే, కిర్గిస్తాన్లో జరిగింది అని గుర్తుపెట్టుకోండి. అండ్ ద నెక్స్ట్ వన్ రోజ్గార్ సాంఘై యాప్. ఓకేనా, ఆర్ఎస్ఏ రోజ్గార్
సంగే యాప్. సో ఈ పర్టికులర్ యాప్ని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అనేది లాంచ్ చేసింది. ఇది మొబైల్ ఫోన్ యాప్ అనమాట. మీకు ఇంతకుముందు చెప్పాను, ఏదైనా ఒక అప్లికేషన్ లాంచ్ చేసినప్పుడు దాన్ని ఎవరు లాంచ్ చేస్తున్నారు, ఎందుకోసం లాంచ్ చేస్తున్నారు తెలుసుకోవాలి. సో రోజ్గార్ సంగే యాప్ అనేది ఛత్తీస్గఢ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు లాంచ్ చేశారు. ఎందుకు అంటే కనుక ద మెయిన్ ఎయిమ్ టు కనెక్ట్ ద ట్రైన్డ్ క్యాండిడేట్స్. ఓకేనా, జాబ్స్ గురించి వాళ్ళకి కొంత ట్రైన్డ్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, సో వాళ్ళందరినీ కనెక్ట్ చేయడం అనే ఉద్దేశంతో ఈ పర్టికులర్ యాప్ని వాళ్ళు లాంచ్ చేశారనమాట. ఓకే, అండ్ ఎవరైనా సరే స్టార్టప్ కంపెనీస్ పెట్టాలి అనుకుంటే కనుక, స్టార్టప్ కంపెనీస్ ఎవరైనా పెట్టాలనుకుంటే దే కెన్ హైర్ ద స్టాఫ్ ఈజీలీ. సో మధ్యలో కాంట్రాక్టర్ అయ్యి సో నాకు మీరు పర్సన్స్ని ప్రొవైడ్ చేస్తే వర్క్ చేయడానికి నేను మీకు ఎంత పర్సెంటేజ్ ఇస్తాను, ఇదంతా మనకి ఉండదన్నమాట. సో డైరెక్ట్గా దే కెన్ హైర్ ద స్టాఫ్ ఎనీ స్టార్టప్ కంపెనీస్. ఓకే, అయితే ఇక్కడ దిస్ పర్టికులర్ యాప్ హ్యాస్ బీన్ డెవలప్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ NIC. ఓకేనా, కాబట్టి ఇక్కడ మీరు NIC గురించి చదువుకోవాలి. అండ్ రోజ్గార్ సంగే యాప్ని ఎవరు లాంచ్ చేశారు అంటే కనుక ఛత్తీస్గఢ్ స్కిల్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు చేశారు. ఓకే, దిస్ వాజ్ డెవలప్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ NIC. సో నో యూ హ్యావ్ టు థింక్ NIC గురించి. ఓకేనా, సో బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ యాప్ వల్ల ఏమవుతుందంటే దే కెన్ ఆల్సో ఇంక్రీజ్ ద స్కిల్డ్ అండ్ ట్రైన్డ్ క్యాండిడేట్స్ విచ్ ఇన్ టర్న్ విల్ ఇంక్రీజ్ ద జాబ్ ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతాయి. సో నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ గురించి చెప్పడానికి ఏమీ లేదు. ఇది ఇండియన్ గవర్నమెంట్లో 1976 నుంచి ఆపరేషన్స్లో ఉంది. ఓకే, ఇట్ ఈస్ అన్ ఇన్స్టిట్యూట్ సెటప్ బై ద ఇండియన్ గవర్నమెంట్ ఇన్ 1976 టు డ్రైవ్ ఇట్స్ టెక్నాలజీ అండ్ గవర్నెన్స్. సో భారతదేశానికి సంబంధించి టెక్నాలజికల్గా ఎలాంటివైనా సరే NIC నుంచే వస్తాయి మనకి. ఓకే, ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ కానీ టెక్నాలజీ రిలేటెడ్ అన్ని ఇనిషియేటివ్స్ అన్నీ మనకి కంట్రీలో దేని నుంచి వస్తాయి, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ నుంచే వస్తాయి. ఓకే, సో దిస్ పర్టికులర్ NIC ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ విచ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ డిపార్ట్మెంట్ అమ్మా. ఓకేనా, MIT అంటారు కదా, MEITY, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్. సో NIC కమ్స్ అండర్ దిస్ పర్టికులర్ మినిస్ట్రీ. దట్స్ ఇట్. సో దిస్ వన్ ఈజ్ ఎనఫ్. ఇక్కడ మీకు ఈ యాప్ ఎవరు చేశారు, ఎందుకోసం చేశారు, అండ్ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అంటే ఏంటి తెలుసుకుంటే సరిపోతుంది. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ యూత్ కోలాబ్స్. యూత్ కోలాబ్స్ ఏంటంటే కనుక ఇక్కడ ల్యాబొరేటరీస్ అంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ, టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో, సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో దిస్ వన్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, యూత్లోని లీడర్షిప్ క్వాలిటీస్ని పెంచడం కోసం, వాళ్ళు ఆంట్రప్రెన్యూర్షిప్ క్వాలిటీస్ని పెంచడం కోసం, వాళ్ళని టెక్నాలజికల్గా బిల్డ్ చేయడం కోసం ఈ యూత్ కోలాబ్స్ని భారతదేశంలో పెట్టడం జరిగింది అనమాట. సో యు నో దిట్ ఎయిమ్ రైట్, అటల్ ఇన్నోవేషన్ మిషన్. అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఎవరు సెటప్ చేశారు, నీతి ఆయోగ్ 2016లోని ఎస్టాబ్లిష్ చేసింది. రైట్, యూనో నీతి ఆయోగ్ గవర్నమెంట్ థింక్ ట్యాంక్. రైట్, ఇండియా యొక్క థింక్ ట్యాంక్ ఏంటి, నీతి ఆయోగ్. సో వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద అటల్ ఇన్నోవేషన్ మిషన్ అంటే కనుక ఇన్నోవేషన్ పరంగా అండ్ ఆంట్రప్రెన్యూర్ పరంగా ప్రమోట్ చేయాలి యూత్ అందరినీ. అది మెయిన్ ఉద్దేశం అనమాట అటల్ ఇన్నోవేషన్ మిషన్. సో ఇప్పుడు అటల్ ఇన్నోవేషన్ మిషన్, అలాగే నీతి ఆయోగ్, అలాగే UNDP యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు కలిపి ఈ 3 day లాంగ్ యూత్ కోలాబ్ని కండక్ట్ చేశారనమాట. ఓకే, యూత్ కోలాబ్ని ఎవరు కండక్ట్ చేశారు అంటే కనుక అటల్ ఇన్నోవేషన్ మిషన్ అండ్ ఈ నీతి ఆయోగ్ అండ్ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు 3 day యూత్ కోలాబ్ని న్యూఢిల్లీలోని కండక్ట్ చేశారు. ఓకే, సో దీని పరంగా ఏంటంటే కనుక వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ల్యాబ్స్ అంటే కనుక ఫోర్కాస్టింగ్ ద టెక్నాలజీని పెంచాలి. అలాగే దే నీడ్ టు ప్రమోట్ ద లీడర్షిప్ అండ్ సోషల్ ఆంట్రప్రెన్యూర్షిప్ ఇన్ ఇండియా. ఓకే, సో దే వాంట్ టు ప్రమోట్ ద కల్చర్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఆంట్రప్రెన్యూర్షిప్ అమ్మ. ఓకే, సో సీ హియర్, ఇది యూత్ కోలాబ్ అన్నది ఎవరు చేశారు అన్నది ఒకటే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. ఇంకా రిమైనింగ్ ఏంటి అవసరం లేదు మీకు. అండ్ ఎలాగో అటల్ ఇన్నోవేషన్ మిషన్ వచ్చింది కాబట్టి దాన్ని ఎప్పుడు పెట్టారు అన్నది తెలుసుకుంటే సరిపోతుంది. రైట్, అండ్ ద నెక్స్ట్ వన్ క్యాబినెట్ అప్రూవ్స్ ద మెర్జర్ ఆఫ్ దాద్రా నగర్ హవేలీ అండ్ దామన్ దయు. ఓకేనా, సో దాద్రా నగర్ హవేలీ అండ్ దామన్ అండ్ దయు రెండింటిని కూడా కలపాలి అని చెప్పేసి ఓకే చెప్పారు. క్యాబినెట్ కూడా అప్రూవ్ చేసింది. కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ మనకి 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి, 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఓకే, సో క్యాబినెట్ అప్రూవ్డ్ దిస్ డెసిగ్నేషన్ ఆఫ్ దాద్రా నగర్ హవేలీ అండ్ దామన్ అండ్ దయు మెర్జర్. రైట్, సో దీనికి ఎవరు హెడరు, దామన్ యాజ్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద మెర్జ్డ్ యూనియన్ టెరిటరీ ఆఫ్ దామన్ అండ్ దియు అండ్ దాద్రా నగర్ హవేలీ. ఓకేనా, ఈ రెండింటికి ఈ 2 యూనియన్ టెరిటరీస్ కూడా ఇప్పుడు మెర్జర్ అయిపోయిన తర్వాత ఓకేనా వాట్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్, HQ, అది మీరు గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇంపార్టెంట్. దామన్, ఇది రీసెంట్ యాక్టివిటీస్ అవన్నీ కూడాను దామన్. ఓకే,
సో ఇక్కడ మనకి అంతకుముందు దాద్రా నగర్ హవేలీ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ 2005 ఉండేది. ఇప్పుడు దాన్ని ఎలా అమెండ్మెంట్ చేశారు, దాద్రా నగర్ హవేలీ అండ్ దామన్ అండ్ దియు వాల్యూ యాడెడ్ ట్యాక్స్ 2020గా అమెండ్మెంట్ చేశారు. సో దట్ ఏమవుతుంది, మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్ అనేది వస్తుంది బై వే ఆఫ్ హ్యావింగ్ కామన్ ట్యాక్సేషన్ అథారిటీస్ అనమాట. సో ఇక్కడ ఏంటి, కామన్ ట్యాక్స్ అథారిటీ దాద్రా నగర్ హవేలీ అండ్ దామన్ అండ్ దియు వాల్యూ యాడెడ్ ట్యాక్స్ రెగ్యులేషన్స్ 2020. సో దీని కారణంగా ఏమవుతుంది, మినిమం గవర్నమెంట్, ఓకే, మ్యాక్సిమం గవర్నెన్స్ అనేది వస్తుందన్నమాట. ఓకే, దట్స్ ఇట్. ఇది చాలు, జస్ట్ ఏ 2 రాష్ట్రాలని అనుసంధానం చేశారని చదువుకుంటే సరిపోతుందమ్మా ఇక్కడ మీరు. సో రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సంకల్ప్ స్టడీ సక్సెస్ అండ్ డోంట్ స్కిప్ ద క్లాసెస్. మేబీ ఇవన్నీ మీకు తెలిసినవి అయి ఉండొచ్చు, బట్ ఏదో ఒకటి తెలియంది ఉంటుంది కదా. సో అట్లీస్ట్ మీరు తెలిసింది స్కిప్ చేయండి, తెలియంది వినండి, ఓకేనా. సో డెప్త్గా చెప్తాను, ఇంకా డెప్త్గా చాలా టాపిక్స్ ఉన్నాయి త్రూ అవుట్ ద ఇయర్. ఓకే, డోంట్ మిస్ ఎనీ సెషన్.